పత్తికి కనీస మద్దతు ధర 10,000 ప్రకటించాలంటున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ గా మారి తక్కువ రేటుకు పత్తి కొనుగోలు చేస్తున్నారని మండిపడుతున్నారు. మార్కెట్ దోపిడీతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు రైతన్నలు. పత్తి పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆందోళన చెందుతున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. తేమ శాతం పేరుతో వ్యాపారులు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 14 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. 75 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులు వచ్చాయి. మార్కెట్ యార్డ్లో 3 నెలల కిందటే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గతేడాది క్వింటాలు పత్తి 8,000 వరకు ధర పలికింది. ప్రస్తుతం 6,800 లోపే రేటు ఉంది. సీసీఐ నుంచి ఆశించినంత మద్దతు ధర రావడం లేదంటున్నారు రైతులు. ప్రైవేటు వ్యాపారస్తులు ధర పెంచకపోవడంతో నష్టానికి పంటను అమ్ముకోవాల్సి వస్తోందంటున్నారు. తేమ శాతము పట్టి వాళ్ళు మాకు లాస్ చేస్తున్నారు. సోమవారం నుంచి రేటు తక్కువ అది ఇది అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు నిన్న కూడా వర్షం పడ్డది, దాంతో ఇంకా తేమ శాతం పెరుగుతుంది పత్తికి. అది కాకుండా గవర్నమెంట్ మమ్మల్ని చూడాలన్నదే మా కోరిక. పెట్రోల్ ఇంత తెలంది ఏమున్నది స్వామి, వాళ్ళు ఎట్లాగో ఒక 1,000 రూపాయలు 500 800 తక్కువతోటే కొంటున్నారు. అందుకొరకే గవర్నమెంటే ఆలోచించి తేమ శాతంని ఇంకా కొన్ని రోజులు పొడిగించాలన్నది మా రైతుల యొక్క అభిమానం. ప్రైవేట్ వాళ్ళు తేమ శాతం కాకుండా ఇక వీళ్ళు దొబ్బేస్తే వాళ్ళు తీసుకొని పెట్టుకుంటున్నారు. గవర్నమెంట్కి అమ్మితేనే బెనిఫిట్, ప్రైవేట్లో పోయినప్పుడు ఎట్లన్నా నష్టమే జరుగుతుంది. జిల్లాలో ఆదిలాబాద్, జైనత్, బోధ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నిర్మల్, భైంసా, ఆసిఫాబాద్ మార్కెట్లో 70 రోజులుగా పత్తి కొనుగోలు జరుగుతున్నాయి. సీసీఐ క్వింటాలకు 7,521 మద్దతు ధర ప్రకటించింది. జిల్లాలో ఇప్పటి వరకు 50 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగాయి. ఇందులో ప్రైవేటు వ్యాపారుల వాటానే ఎక్కువ ఉంది. మార్కెట్లోకి తీసుకువచ్చిన పత్తికి ఖచ్చితంగా పట్టా పాస్బుక్ ఉండాలని నిబంధన ఉంది. పట్టా పాస్బుక్లు లేక వ్యాపారులు, దళారులను ఆశ్రయిస్తున్నారు కౌలు రైతులు. తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. క్వింటాల్కు 10,000 మద్దతు ధర ఇవ్వాలంటున్నారు రైతులు. క్వాలిటీ లేదని చెప్పి ధరని తగ్గించడానికి వాళ్ళు ఒక మెసేజ్ పెట్టారు. ధర క్వాలిటీ లేదని చెప్పి ఎలా అంటున్నారని చెప్పి మేము ఈరోజు ఇక్కడ మార్కెట్ వద్దకు రావడం జరిగింది. అయితే క్వాలిటీ అనేది ఎట్లా తగ్గిందంటే ఈ బయట వ్యాపారస్తుల బండ్లతోటే క్వాలిటీ తగ్గింది తప్ప ఇది సరిగి తప్ప దూది లేదు. ఇలా వాళ్ళు ఏమంటున్నారు, క్వాలిటీ తగ్గింది అంటున్నారు. ఈ పత్తి కొనకపోతే కనుక క్వాలిటీ వస్తుంది. డబ్బులను వెంటనే ఇస్తుండటంతో ప్రైవేటు వ్యాపారులకే పత్తి అమ్ముతున్నారు రైతులు. ఈ సీజన్ ప్రారంభంలో టైంకు వర్షాలు పడకపోవడంతో 3 సార్లు పత్తి విత్తనాలు వేశారు రైతులు. మధ్యలో కురిసిన వర్షాలతో పంటలు నీట మునిగి ఆశించిన స్థాయిలో పూత రాలేదు. దసరాకు ముందు ఎండల తీవ్రత పెరిగి దిగుబడి తగ్గింది. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 8 క్వింటాలకు మించలేదు. ప్రైవేటు వ్యాపారుల సిండికేట్తో నష్టపోతున్నామంటున్నారు రైతులు. పత్తి కొనుగోలులో సీసీఐ వివక్ష చూపిస్తోందని ఆందోళనకు దిగారు. స్థానిక పత్తిని కొనకుండా మహారాష్ట్ర నుంచి వచ్చే పత్తి కొంటున్నారని ఆరోపించారు. ఈరోజు మార్కెట్లో ఐచర్లు రావడం జరిగింది. మేము ఐచర్లని ఆపడానికి కారణం ఏమంటే అది డ్రైగా ఉన్నా కానీ అందులో క్వాలిటీ అనేది అస్సలు లేదు. మొత్తం కౌడి కచరా. అదే చూస్తే రైతులదేమో మంచిగా ఉన్నా కానీ మైచర్ ఎక్కువ వస్తున్నది కట్ చేస్తున్నారు, కానీ ఐచర్లో మాత్రం కట్ చేయడం లేదు. మాదేమనే మాట ఏమంటోళ్ళకే ఇక్కడ 12లో కాలే మైచర్లో పోయిన ఐచర్ జిన్నింగ్లో 8లో ఇక్కడ కాలే వస్తున్నాయి, కానీ అందులో క్వాలిటీ లేదు. వీళ్ళు కుమ్ముక్కై చేసుకుంటున్నారు. కాబట్టి మా విన్నపం ఏమంటే రైతులకు న్యాయం చేయండి. ఇప్పుడు మంచి మాలే ఉన్నది, రైతుల దగ్గర మంచి మాలే ఉన్నది. ఆ మంచి మాలకు ఇప్పటి నుండే రేటు తగ్గిస్తానంటే సరికాదు. మంచి మాలకేమో రేటు పెడతలేరు, బయట రన్నింగ్ మాలు వాళ్ళకు రేటు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. మరి అటువంటి కాకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా రేటు తగ్గించకూడదని మేమందరం పోరాడడం జరుగుతుంది. మేము వాళ్ళకు కూడా మార్కెట్ సిబ్బంది వాళ్ళకు ఏ సెక్షన్ సిపిఓ సార్ కూడా అదే చెప్పడం జరుగుతుంది. రేటు తగ్గించే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఏదైతే 7,521 రూపాయలు ఉన్నదో అదే మాదిరిగా చెల్లించాలని మేము కోరడం జరుగుతుంది. సీసీఐ రూల్స్ మేరకే పత్తి కొనుగోలు చేస్తున్నామన్నారు సంబంధిత ఆఫీసర్లు. తేమలేని పత్తిని కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల ఆరోపణలు సరికాదంటున్నారు. వాళ్ళు 50 రూపాయలు రేటు తగ్గిపోతుందని చెప్పి బయట నుంచి మామూలుగా పత్తి వస్తుంది, నాణ్యత తక్కువది వస్తుంది. దాన్ని దీనికి బేరీ చేసుకుంటే టోటల్గా మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు న్యాయమైన కోరికే అడిగారు. వాళ్ళు దానికి మేమెందుకు కాదంటామండి? బయట నుంచి వస్తే మామూలుగా అది మా డ్యూటీ కాదు కదా. ఎక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చేది? ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ పట్టా ఉంటుంది, రైతు నిలబెడతారు. నేను రైతుని అంటాడు, నా పత్తి చూడండి అంటాడు. మేము చూడటానికే కదా ఇక్కడ ఉంది. అది 17% మా ఇచ్చిందండి. ఇప్పుడు మీ సమక్షంలోనే నేను చూపిస్తానండి. 8% నుంచి 12% వరకే తీసుకోమని చెప్పి ఇచ్చింది. మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మేము చేస్తున్నాము. నాణ్యత ఉందా లేదా అని అది సీసీఐ ప్రాబ్లం సార్. అది వాళ్ళు 8 to 12 మాయిశ్చర్ చెక్ చేసుకొని తీసుకుంటారు సార్. వాళ్ళు ఏ బండి అయినా కానీ
8 to 12 మాయిచర్ ఉంటేనే కొనుగోలు చేస్తారు. సోమవారం నుంచి అది ఇప్పుడు వాళ్ళు కొనేది బీబీ మోడ్ పత్తి కొంటున్నాం. బీబీ మోడ్ అంటే బన్నీ బ్రహ్మ. అది వెరైటీ ఈ మధ్యలో కొంచెం అంటే ఖరాబ్ వస్తుందని వాళ్ళు బీబీ స్పెషల్కు పోతున్నారు. దాంట్లో రైతుకు ఒక 50 రూపాయలు తక్కువ చేస్తున్నారు. 8% ఉంటే 7,471 రూపీస్ రైతుకు చెందుతాయి సార్. ఒక 50 రూపాయలు తక్కువ అవుతున్నాయి. 13% అది కాదు, వాళ్ళు 8 to 12 ఉంటేనే వాళ్ళు కొంటారు. 8 to 12 మాయిచర్ ఉంటేనే కొంటారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన తాము మార్కెట్ మాయాజాలంతో ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నామంటున్నారు రైతులు. మైక్